అసలు నాటుకోడి ఎలా పెరుగుద్ది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో అందరికీ, వెల్కమ్ టు కేఎన్ ఫార్మ్స్. నా పేరు వంశీకొండ్ర. నాకు నాటుకోడి ఫార్మింగ్ మీద 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. పుంజు పెట్ట క్రాస్ అయిన మినిమం 1 or 2 వీక్స్కి పెట్ట ఎగ్స్కి వస్తుంది. ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే కంటిన్యూగా 10 to 12 పెడుతుంది. ఆ ఎగ్స్ని మనం పెట్టకు ఒదిగేసుకోవచ్చు. 21 days తర్వాత చిక్స్ వస్తాయి. ఆ చిక్స్ని మనం కావాలంటే పెట్టతో తిప్పొచ్చు, లేదంటే మనం సపరేట్ పెంచుకుంటే మాత్రం ఒక 1 or 2 months వరకు మనం జాగ్రత్త చూసుకోవాలి వాటిని. తర్వాత బయటకు వదిలేసేయాలి. 2 months పెంచినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 4 monthsలో అది దానంతా అదే పెరుగుతుంది మంచిగా. బయట గరక, చెదలు, వడ్లు అవి ఇవి తినుకుంటా మొత్తం 6 months తర్వాత అది 1 kgకి వస్తుంది. 1 kg వచ్చినాక మనం దాన్ని సేల్ చేసుకోవచ్చు. బయట తిప్పితేనే మనకు నాటుకోడి ఫార్మింగ్లో మనం మంచి సక్సెస్ఫుల్ అవుతాం. షెడ్లో పెట్టి పెంచితే కాస్ట్ ఎక్కువ అవుతుంది. కంపెనీ ఫీడ్ పెడతారు, అది చాలామంది ప్రిఫర్ చేయరు తినడానికి. ఈ కంపెనీ ఫీడ్ పెట్టి షెడ్లోనే పెంచారు, దీనికి బాయిలర్ కోడికి పెద్ద తేడా ఏమి ఉండదని ప్రిఫర్ చేయరు. మనం బయట తిప్పి పెంచితేనే అది నాటుకోడి, దాన్ని అయితేనే ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడతారు. దానికే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. కంపెనీ ఫీడ్ పెట్టి షెడ్లో పెంచితే దానికి అసలు డిమాండ్ ఉండదు, కొనరు. చాలా మంది రైతులు నష్టపోతారు. నాటుకోళ్ళు అంటే ఎక్కువ బయట తిరగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.